మోనికడు ఇంకా చేయాలా? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే మా ఇంటి నుంచి బ్రిస్బెన్లో, మా ఇంటి నుంచి ఇది 45 minutes డ్రైవ్లో ఉందన్నమాట. దీని పేరు పలకడం కూడా కష్టంగా ఉంది. దీని పేరు కార్మరెంట్ బే లేక్ వివెన్హో వ్యూ అనమాట. ఇదిగోండి, ఇదనమాట వ్యూ. మంచిగా మధ్యలో అంతా ఫారెస్ట్ అంతా ఉంది. సో ఫారెస్ట్ మధ్యలోంచి వచ్చామన్నమాట. కుకింగ్ స్టార్ట్ అయింది. సో అదేంటో ఇక్కడ చూసేద్దాం. ఇదిగోండి, వెజిటేబుల్స్ అన్నీ కట్ చేస్తున్నారు ఇక్కడ. ఇదిగోండి జుకినీ, టొమాటో, ఆనియన్స్ అన్నీ ఇక్కడ కట్ చేస్తున్నారు. ఇవన్నీ సాలడ్స్. హాయ్ ప్రదీప్, హాయ్ వియాన్. మొత్తం స్క్రిప్ట్ మొత్తం అమెరికా నుంచి వచ్చింది. హలో హలో చెప్పు, హలో చెప్పు, హలో హౌ ఆర్ యు చెప్పు. అక్కడ అదిగో చెప్పు, ఇక్కడ చెప్పు, చూసి చెప్పు. హలో ప్రదీప్, ఎంతసేపు అయింది మీరు వచ్చి? మేము 3 క్వశ్చన్ కరెక్ట్. 3యా? ఓకే ఓకే, గుడ్. ఇంకోటి ఇది పెద్ద ప్లే ఏరియా. కింద కుషనింగ్కి ఈ ట్రీ బార్క్ ఉంటుంది కదా, మల్చ్. ఇదిగోండి, మామూలు ఏమైనా చెట్లు కట్ చేస్తే అవి ఇలాగ చిన్న చిన్న పీసుల కింద చేసేస్తుంది, మల్చర్ అంటారు. సో అది మొత్తం వేసేస్తాను అనమాట. ఇది కుషనింగ్ ఎఫెక్ట్ వస్తుంది. ఇదిగోండి, ఇది ఆల్మోస్ట్ ఒక 5 centimeters డెప్త్లో వేస్తారు. ఇదిగోండి ఇది మొత్తం, ఇదిగోండి. సో పడినా ఏం కాదనమాట. కుషనింగ్ ఎఫెక్ట్కి ఇది వేస్తారనమాట. ఇదిగోండి, ఇది ఒక ప్లే ఏరియా. ఆ పక్కన ప్లే ఏరియా ఉంది, కొన్ని సిట్టింగ్ ఏరియా, కొన్ని బార్బెక్యూ ఉన్నాయి, ఓపెన్ బార్బెక్యూ ఏరియాస్ ఉన్నాయి. అవును, వాష్రూమ్ లేవేటి? వాష్రూమ్, ఒక వాష్రూమ్ స్పాట్ ఉంది. చూసారా బ్యాక్గ్రౌండ్ ఎంత గ్రీనరీ ఉందో మొత్తం. అక్కడ లేక్ చూద్దాం, లేక్ వ్యూ చూద్దాం. కమ్ లెట్స్ సీ ద లేక్ వ్యూ. వాచ్ ద కెమెరా అండ్ సే లెట్స్ గో. ఓకే, సీ సమ్ పీపుల్ ఆర్ ఫిషింగ్ దే. అక్కడ కొంతమంది ఫిషింగ్ చేస్తున్నారు దూరంగా. ఇదిగోండి, ఇది లేక్ వ్యూ, చాలా బాగుంది. ఇక్కడ డ్రోన్ ఎగరేస్తే భలే ఉంటుంది వ్యూ. కమ్ బ్యాక్. డర్టీ, ఇట్ విల్ బికమ్ డర్టీ. ఇదిగోండి, చేపలు ఉన్నాయేమని చూస్తున్నాను. చేపలు అయితే ఏం లేవు ఇక్కడ. దూరంగా చాలామంది ఫిషింగ్ చేస్తున్నారు అనమాట మూలన. రెడీ 1 2 3 ఈ ఎంత 2 కేసులు ఎగ్లయ్యి? ఓ సూపర్, మంచిగా బీట్ చేస్తున్నా. రోటీస్ ఇక్కడ బేక్ చేస్తాను. పక్కన ఇక్కడ దోశలు నడుస్తున్నాయి. ఎదుగండి, తీసుకోవచ్చు. సతీష్ ఇప్పుడే పొద్దున్నే లాగిన్ అయిపోయి త్వరగా వర్క్ కంప్లీట్ చేసుకుని వచ్చేసారు. ఈ సలాడ్ దేనికి? వీటి మధ్యలో ర్యాప్స్కా? ఓకే ఓకే. ఇదిగోండి, ఇదంతా మంచిగా సలాడ్స్ కట్ చేసి పెట్టారు ర్యాప్లో వేయడానికి. ఇదిగోండి, ఈ రకరకాల మసాలాలు, టాకో సీజనింగ్ మిక్స్. ఇది టాకో సీజనింగ్ మిక్స్, మయోనీస్. ఇంకా ఫాస్ట్గా ఇంకా చేయాలా? ఇక్కడ శిరీష పిల్లలందరికీ ఫీడ్ చేస్తుంది ఇక్కడ. అవును, బీట్ చేస్తే బాగా పొంగుద్ది. ఈరోజు స్నాక్స్కి డ్రింక్స్ ఇవన్నీ పెట్టుకున్నాం. ఫ్యాంటా, కోక్, జింజర్ ఆలే, స్ప్రైట్, రెడ్ పెసరట్టు, కొబ్బరి చట్నీ, తాలింపుతోటి. కొట్టాలి మీద.
ఓకే రైట్ సరిపోయింది పొద్దునే ఫుల్ డీప్ వర్క్ చేసి వచ్చాడు సతీష్, ఫుల్ యాక్టివ్లో ఉన్నాడు. డీప్ ఫ్రైయా? డీప్ ఫ్రైయా? ఎయిర్ ఫ్రైడ్ క్యారెట్ విత్ ఫ్లోర్ కోటింగ్. తానియా ఎక్కడ ఆడ వైట్ షర్ట్ అంటే తానే అనుకుంటాను హలో, what are you doing? Eating. What are you doing? I'm licking sauce. No. Sauce is just to dip. Sauce is just to dip. ఏం కాదు మస్తు. I also dip. You dip? Yeah. Can I have one please? Abhiyan, one. ర్యాప్ ఈరోజు పెట్టాను కదా, ఎగ్ కర్రీ, సాలడ్స్, ర్యాప్ బెడ్ అన్నీ మిక్స్ చేసి చాలా బాగుంది, టేస్టీగా ఉంది. ఇదిగోండి ఇందాక మేము ఉండగానే పైనుంచి ఒక పెద్ద కొమ్మ రాలి పడిపోయింది అనమాట కింద. అక్కడ కింద మంచు ఉంటే అవుటే, ఈ బ్రాంచ్ పడిపోయింది ఇందాక సడన్లీ ఫ్రమ్ ద టాప్. అందుకే ట్రీస్ కింద ఉండకుండా, అందుకే చూడు ఎంత పెద్ద. Wasn't that always there though? 12 ఇందా పడింది, ఇందా మీకు కుకింగ్ చేస్తుంటే. Really? Are you okay? సూపర్ యా, టైప్స్ అప్. ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ నడుస్తుంది, అదేంటో చూసేద్దాం. ఇదిగోండి లేడీస్ పిల్లలు కలిసి సరదాగా డ్యాన్స్ చేస్తున్నారు గంగం స్టైల్ సాంగ్కి. ఇందులో కాపీరైట్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి ఈ సాంగ్ తీసేసామన్నమాట. అందరికీ మంచి ఫన్ వచ్చింది, కడుపుబ్బా నవ్వుకున్నారు అంతా. ఇదిగోండి చాలామంది ప్యాకింగ్ చేస్తారు, డిస్పర్స్ అనమాట. ఇప్పుడు టైం చూస్తే మేము 3ంటికి వచ్చాము, ఇప్పుడు 6 అయింది. అంటే స్లోగా ఇంకా 30 minutesలో ఇంకా చీకటి పడిపోద్ది అనమాట. సో ఫిషింగ్ మొదలెట్టారు, ఫిషింగ్ సెటప్ అన్నీ చేస్తున్నారు. సో కాసేపు ఫిషింగ్ చేసేస్తే నైట్ అయిపోద్ది. నైట్ అయిపోతే ఇంకప్పుడు బ్యాక్ వెళ్ళిపోవచ్చు. ఎన్ని చికెన్ వెపన్ అది దీనికోసం వస్తాయా మరి? దీనికి ఉందా మరి కుక్క? ఓకే, యాంకర్ ఉందా? ఓ ఏంటి ఫ్లో ఇంత ఫాస్ట్ ఉంది ఇప్పుడు? చాలా ఫాస్ట్ ఉంది ఇప్పుడు ఫ్లో, మధ్యాహ్నం ఇంత లేదు. ఏంది ఇది బీచ్ లాగా వస్తుంది? Oh my god, look. Daddy. ఫోమ్ అది. ఇది ఎగ్స్. అప్పుడు ఇంత లేవు వాటరు, పైకి వస్తున్నాయి, సేమ్ మూన్ ఎఫెక్ట్. గట్టుకుంటుందా లాస్ట్ అది పడిపోకుండా? Oh my god. Good job. Look at this. We can use it as bait. షో మీ. చచ్చిపోతాయా? ఓకే, వాటర్లోకి వెళ్ళి అప్పుడు ఇలా పెట్టు చాలు, ఇలా పెట్టు చాలు. చచ్చిపోయా? లేవు ఉన్నాయి. That's okay. He went home.
I'll tell you the spot. Come. Still a few in there. Yeah, still a lot. అక్కడ చాలా లోతుంది, ఇక్కడ బావచ్చు. చేయాలా? What happened? Did you guys did I don't know. I'm just thinking. you cruise it? వచ్చినాయా? I don't think they want something. ఎస్కేప్ అయిపోయినాయా? What if someone's gonna look at you, man? Gonna put it back. Can you see it? Show me. పెట్టే లోపల పెట్టు. Yes. It's home. It's escaping. It's here. There's more fish here. బా మూన్ ఎంత క్లియర్ ఉంది. బా హలో జాగ్రత్త. ఇంకోటి ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మంచి మజా వచ్చింది ఫిషింగ్. సో అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి ఫిష్ కలవడం అన్నీ చూసాము, చాలా బాగుంది అది. బాగానే ఉన్నాయి, ఫిష్ ఏం లేవు అనుకుంటున్నాము, కానీ పిల్లలు మాత్రం ఈ గట్టంతే తిరుగుతున్నాయి మొత్తం. ఇంకా డీప్కి వెళ్తే ఇంకా పెద్దవి కూడా ఉంటాయి. అయితే యాక్చువల్లీ బోట్ మీదకి వెళ్ళి బోట్ రైడ్కి వెళ్తాం కదా, చాలా మధ్యలో బాగానే ఉంటాయి. అయితే మేము ఇంత పెద్ద ఫిష్ పట్టుకున్నాం ఒకసారి. ఇంత లావుది, ఇంత పెద్ద. బాబా సూపర్. ఆ నెట్ని మొత్తం గుంజేస్తుంది ఇట్లా. ట్రై చేస్తుంది ఇంకా మరి ప్రాణాలతో. ఆ హుక్ ఉంటుంది ఒకటి ఇట్లా పక్కర్లా ఉంటుంది, హుక్ తీసేసి వాటర్ లేచి కొద్దిసేపు ఆడే వదిలేసి. ఏముంది అక్కడ? అమ్మో చాలా భయంకరంగా ఉంది ఇక్కడ, చాలా స్కేరీగా ఉంది ఇక్కడ. ఐ థింక్ మూన్ వచ్చిందంటే సన్ రైజ్ కూడా ఇట్టే ఉంటుంది. ఈస్ట్ మార్నింగ్ సన్ రైజ్ ఎప్పుడైనా రావాలి, బాగుంటుంది. చాలా బాగుంది. వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది చూసారా, మూన్ ఎఫెక్ట్. ఇంకో అటెంప్టా? నేను లోపలికి వెళ్ళకండి, ఇక్కడి నుంచి చేయండి అంతే. నేనైనా Too shallow. పదండి, లెట్స్ గో. ఇంకో 10 minutes అయితే చీకటి పడిపోతుంది. You guys can kill it. ఓ ఇక్కడ బార్బెక్యూ చేసుకుంటారు అనుకుంటా. Yeah, that is real fish. ప్రాన్స్ ఉన్నాయి ఇక్కడ. ప్రాన్స్ ఎవరు పెట్టారు? It's a cat. డోంట్ టచ్. ఎవరో అదే Tiger prawn. ఫిషింగ్ చేసి ఇక్కడ పెట్టినట్టున్నారు. Library. How do they even slip? ఎవరో ప్రాన్స్ చేసి అక్కడ పెట్టేశారు. How do they even slip? You had fun today? Yeah. You liked it? Yeah. Did you guys got a fish? ఇంత చిన్నవి ఆ నెట్లో వచ్చినాయి బాగా. ఇంత We got them fish and I killed them. జస్ట్ ఒడ్డునే ఉన్నాయి, మొత్తం ఒడ్డునే ఉన్నాయి. No, we got fish and I killed them. And you ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా చీకటి పడిపోయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి చీకట్లో బయలుదేరాలన్నమాట. స్ట్రీట్ లైట్స్ కూడా ఏమి ఉండవు. సో స్ట్రీట్ లైట్స్ ఏమి ఉండవు కాబట్టి ఫాగ్ లైట్స్ అని వేసుకుని వెళ్ళాలి. ఫాగ్ లైట్స్ అవసరం అయితేనే ఇవ్వాలి, లేకపోతే పోలీసులు ఫైన్ వేస్తారు. సో అందుకని మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. అది కొంచెం అలవాటు చేసుకోవాలి. ఇదివరకు స్టార్టింగ్లో నేను ఏం చేశానంటే కొంచెం క్లారిటీ లేకపోతే ఫాగ్ లైట్స్ వేసేవాడిని. దానివల్ల మనం ముందు వెళ్ళే కార్కి ఇబ్బంది అవుద్ది అనమాట. సో అది నాట్ ఏ గుడ్ అప్రోచ్ అనమాట. స్లోగా దానికి అలవాటు పడాలి. ఏదైతే ఫాగ్ లైట్ వేయకుండా వెళ్ళడం, ఓన్లీ ఎమర్జెన్సీ అయితేనే మాత్రం వేసుకోవాలన్నమాట.
మళ్ళీ మా అర్థాలంటికి అయ్యో Tini's house. No. మా ఇంటికి వచ్చేయండి Praveen uncle's house. ఇదిగోండి దీన్ని టైట్ చేయండి. బ్యాక్ మళ్ళీ మురళి ఇంటికి వచ్చాము. ఇదిగోండి ఇక్కడ సరదాగా టెలిస్కోప్తో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. అంటే కరెక్ట్ పొజిషన్ కరెక్ట్గా ఉందా లేదా దీనిలో చూసుకుంటారు. కరెక్ట్. అది ఓకే అనుకుంటే అప్పుడు ఇందులో నుంచి జూమ్ అవుట్ అన్నీ చేసుకోవచ్చు. ఓకే, ఇది వ్యూ పీస్, ఇది ఫోకస్ పీస్. కరెక్ట్. ఇంకా పైకి వస్తేవా? ఓకే, లాక్ చేసేస్తారా? ఇది యాక్చువల్గా దీంతో మ్యాచ్ అవ్వాలి ఇలా. లెన్స్ కనిపిస్తుందా? ఫస్ట్ ఇక్కడ చూడండి, దీంట్లో మోనిక్కడు ఏం కనిపిస్తుంది? దీంట్లో చూడు, దీనిలో చూసి ఫస్ట్ పొజిషన్ అడ్జస్ట్ చేసుకోవడానికి. ఇది కూడా ఇటు పక్కకి రావాలా? అది కావడదు, ఆ మూడు ఇక్కడ ఉంది. చీకటి ఇది కప్పేస్తారండి. సతీష్, ఇది ఓన్లీ ఫోకస్. సతీష్ ఇక్కడ ఐపీఎస్ ఉంటుంది. సతీష్ ఇది ఓన్లీ ఫోకస్ కి. అది సేమ్ కలర్ ఉంది, అది కూడా స్ట్రీట్ లైట్ కూడా. ఓకే, కరెక్ట్ వస్తున్నాయి కదా. ఇంకేది నాసాకి ఫైల్స్ అప్లోడ్ చేయడమే అంతే, డైరెక్ట్ గా. మీరు ఇది తిప్పండి, ఇది తిప్పండి. ఇది ఇలా తిప్పండి. ఆ మూన్ వచ్చిందో లాక్ చేసేయండి. మూన్ని సైట్ ప్రకారం మూన్ని లాక్ చేసేయండి. గ్రహాంతర ఓకే, ఎవరైనా మమ్మల్ని చూస్తున్నాడు. కెమెరా నేను ఇక్కడి నుంచి చూడనా, నాకు కనబడద్దా? మీకు కనపడదు. మీకు ఇక్కడ పెట్టాలి కెమెరా. వ్యూ పీస్ లో పెట్టాలి. మబ్బులు. ఓ డామ్.